ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, యూరియా సరిగ్గా దొరకట్లేదనే బాధతో ఒక నిరసన కార్యక్రమం చేపట్టి దానికి మరి మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సురేందర్ గారి నాయకత్వంలో మేమందరం బయలుదేరదామని నిర్ణయించుకొని వెళ్ళేటప్పటికీ ఇవాళ హైదరాబాద్లోనే నన్ను హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇటువంటి నియంతృత్వ పాలనతోటి ఆయనకు వచ్చేదేమీ ఉండదు. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు అక్కడ యూరియా యాప్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని రద్దు చేసి యూరియాని విరివిరిగా ఎట్లయితే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు ఎట్లయితే ఆటో ఆయనకు పైసలు ఇచ్చి పంపిస్తే ఆయన సంచులు తీసుకొని బాయి కాడ పొలం కాడ వేసొచ్చే పరిస్థితి ఉండేనో అట్లా విరివిగా అందుబాటులో ఉంచితే అది మంచిది రేవంత్ రెడ్డి. అంతేగాని నా గొంతు నొక్కితే నీకేం వచ్చేది లేదు, రైతులకు కూడా ఒరిగేదేం ఉండదు. కాబట్టి దృష్టి అక్కడ పెట్టాలి. నీ దృష్టి ఉద్దస్తమానము హైదరాబాద్లో భూములు ఎక్కడున్నాయి, ఏ భూములు ఎట్లా ఏం చేయాలి ఇది తప్పిస్తే రైతులు బాధపడతా ఉన్నారు. నిన్న మొన్న దాకా ఈ వడ్ల కొనుగోలు కోసం కూడా 7 చెరువుల నీళ్ళు దాయిపించినావు నువ్వు రైతుల్ని. ఇవాళ యూరియాకి ఇబ్బంది జరుగుతున్నది అని అంటే వాళ్ళు ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడతామంటే వాళ్ళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఇవాళ అరెస్ట్ చేసి పెట్టినారు పొద్దున్నుంచి. అక్కడ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేందర్ గారు, అక్కడ తాడ్వాయి మండల కేంద్రంలో మా డిసిఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇంకా అయినా సరే రైతులు రోడ్ల మీదకి వస్తే రైతులను కూడా తీసుకొని వాళ్ళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అట్లా జిల్లాలో ఎక్కడికక్కడ బాన్స్వాడలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే రైతుల కోసం పోరాటం చేస్తే మా గొంతు నొక్కడం ఇది ఎంత మట్టుకు భావ్యము. మరి ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆ రోజు ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి మరి మద్దతు ఇచ్చినాయో, ప్రజా పాలన చేస్తామో అన్న రేవంత్ రెడ్డి ఇవాళ నియంతృత్వ పాలన చేస్తా ఉన్నాడు. అరెస్టులతోటి మరి ఇవాళ మా గొంతు నొక్కి ఇవాళ ప్రజా సమస్యల్ని బయట ప్రపంచానికి తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి తెలంగాణ సభ్య సమాజం కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు ఆలోచించాలి. మరి రేవంత్ రెడ్డిది ఇవాళ ప్రజాపాలన నియంత పాలన. రైతుల కోసం పోరాటం చేస్తాం, రైతుల బాధలు చెప్పే ప్రయత్నం చేస్తాము అని అంటే కూడా ఇవాళ ఈ రకమైనటువంటి నిరంకుశంగా ఎక్కడో కామారెడ్డి జిల్లాలో నిరసన కార్యక్రమం ఉంటే హైదరాబాద్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా పనిచేస్తున్నదో అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి, నువ్వు మా గొంతు నొక్కినా సరే, మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే, మరి నీకు రైతుల తిరుగుబాటు మాత్రం తప్పదు. తప్పకుండా మరి నీకు బుద్ధి చెప్తారు. ఇవన్నీ కూడా మానేసుకొని రైతులకు యూరియా సప్లై చేయడంలో దృష్టి పెట్టు. ఆ యాప్ను రద్దు చేసి యూరియా విరివిగా అందుబాటులో ఉంచడంలో దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీకి ఆల్రెడీ 72 సార్లు వెళ్లారు. మెట్రో రైల్ పైన నిన్న ఇవాళ కూడా ఢిల్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. అదే విషయంలో కనీసం యూరియా సంబంధించినటువంటి అంశాన్ని అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగవచ్చు కదా, ఎందుకు ఈ అంశం పైన తను మాట్లాడలేదు? ఆయనకు రైతుల మీద దృష్టి లేదు. రైతులంటే చాలా చులకన ఉన్నది రేవంత్ రెడ్డికి. కేంద్రం కూడా అట్లనే. కేంద్రం కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినట్టు యూరియాని ఒకేసారి ఇవ్వకుండా దఫాలుగా కోతలు విధిస్తూ ఉన్నది. అటు నరేంద్ర మోడీ ఇయ్యడు యూరియా రైతులకు, తెలంగాణ రైతులకు. ఈయనకు తెచ్చుకునే తెలివి లేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా దొరికితే ఆ యూరియాని తెచ్చుకొని ఇక్కడ గోడౌన్లలో పెట్టుకున్నాడు. కాబట్టి అప్పుడు రైతులకు విరివిగా యూరియా దొరికింది. ఆ తెలివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. పోనీ మరి మేము ప్రతిపక్షాలం ఇట్లా రైతులకు బాధ ఉందయా, దీన్ని ఇట్లా సరి చేసుకోవయా అని మరి మేము చెప్తే కూడా ఆయనకు వినే ఓపిక లేదు. పైపెచ్చు మా మీదని అరెస్టులు చేసి మమ్మల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటు నరేంద్ర మోడీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ యూరియా విషయంలో కావచ్చు, వడ్ల కొనుగోలు విషయంలో కావచ్చు, తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.